శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. యాత్రకి బయలుదేరవలసింది అని రోమస మహర్షి చెప్పి నాతో ఇంద్రుడు ఒక మాట అన్నాడు. నన్నే నిన్ను దగ్గరుండి తీర్థయాత్రకి తీసుకెళ్లి అన్నీ చూపించమన్నాడు. తీర్థయాత్ర చేయించడంలో రోమస మహర్షిది ఒక ప్రత్యేకత. ఎక్కడ ఏ ఉన్నాయో తీసుకెళ్లి చూపించగలడు. అటువంటి సమర్థులు లేడనుకోండి, యాత్రకి వెళ్ళి ఏం ప్రయోజనం? ఎక్కడ ఏముందో మనకు తెలియదు. వెళ్ళొచ్చేశాక అయ్యో అక్కడది ఉందా అండి మాకు తెలియదు అంటారు. అంతవరకు ఎందుకు? నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను త్రివేణీ సంగమ స్నానం గురించి చెప్పాను. చెప్పగానే అంత గొప్పదా, ఈ మధ్యనే వెళ్ళొచ్చామనో లేకపోతే వెడదాం అనుకుంటున్నామనో పక్క వాళ్ళకి చెప్పకుండా మీరు ఉండగలరా? ఆ ఆనందం అటువంటిది. ఆ త్రివేణీ సంగమ స్నానం చెయ్యాలని అంత సంతోషం కలుగుతుంది వెంటనే. దాని ఫలితం తెలిస్తే దానిలో స్నానం చెయ్యాలనేటటువంటి ఉత్సాహం అంత పెరుగుతుంది. అది చేసేటప్పుడు అరే మనకి ఇది అభ్యున్నతి హేతువు, ఏదో చెయ్యడం కాదు, చక్కగా సంకల్పం చెప్పుకొని భగవన్నామని చెప్పుకుంటూ మనం ఎంతో పవిత్రంగా ఇక్కడ గడపాలనేటటువంటి పూనిక కలుగుతుంది. అది తెలియకుండా వెళ్ళి చేసినా అదే ఫలితం ఉండొచ్చు. కానీ తెలియకుండా వెళ్ళినప్పుడు, తెలియకుండా చేసినప్పుడు ఆమూలాగ్రం తెలిసే అవకాశం ఉండదు. రోమస మహర్షి లాంటి వాడు దగ్గరుండి తీర్థయాత్ర చేయిస్తే ఎక్కడ ఏమున్నాయో చూసి అన్నిటినీ తెలుసుకుని రాగలిగినటువంటి సంతోషం వేరు కదూ. కాబట్టి నన్ను దగ్గరుండి తీసుకెళ్లమని చెప్పాడు. ఇన్ని అస్త్రములు పొందిన కారణం చేత ఇవాళ అర్జునుడు పొందినటువంటి అస్త్ర వైభవము వలన కర్ణుడు అర్జునుని యొక్క శక్తిలో 16వ వంతుకి సరిపోడు. కాబట్టి కర్ణుడు ఏ అనుమానం లేకుండా అర్జునుని చేతిలో హతుడైపోతాడు. కర్ణుడి గురించి తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టదన్నాడు ధర్మరాజు గారు. ఇప్పుడు ఆ కర్ణుడి గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. కాబట్టి నువ్వు సంతోషంగా బయలుదేరి తీర్థయాత్ర చెయ్యవలసింది అన్నాడు. అంటే ధర్మరాజు గారు మళ్ళీ అడిగాడు, అసలు ఈ తీర్థములకు, ఈ నదులకు, ఆ దేవాలయములకు, ఆ పర్వతములకు, ఆయా ప్రాంతములకు, ఆయా ఆశ్రమములకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళి తొక్కితే, కూర్చుంటే, స్నానం చేస్తే, తాగితే, పడుకుంటే, తిరిగితే, దర్శనం చేస్తే, భగవన్నామని చెప్తే అంత శక్తి ఆ ప్రదేశాలకు ఎలా వచ్చింది? భూమి అంతా ఒక్కటైనప్పుడు ఒక ప్రదేశానికి లేని శక్తి వేరొక ప్రదేశమునందు ఎలా పటమరించింది? ఇంత శక్తి ఆయా ప్రదేశములకు ఏ కారణం చేత వచ్చిందో నాకు చెప్పవలసింది అన్నాడు. తప్పకుండా నీకు చెప్తాను. నీకు చెప్పే ముందు ఒక విశేషాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు నన్ను ఈ భూమండలంలో ఉన్న ప్రధానమైనటువంటి తీర్థముల గురించి చెప్పమన్నావు కదూ. ఇప్పటిదాకా నేను నీకు ఆ తీర్థముల గురించి చెప్పాను. అవి వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా? అనవజ్య తీర్థసేవనమును, కపిలా స్వర్ణ దానములు, ఉగ్ర తపంబును, చేయువానికి బోలునే పడయగ పేర్మి ఉభయలోక సుఖంబుల్. తీర్థయాత్ర చెయ్యడం వల్ల ఎంత ఫలితం వస్తుంది అంటే, అనవజ్య తీర్థసేవనమును, ఆ తీర్థయాత్రకి వెళ్ళడం, కపిల గోవుని దానం చేయడం, బంగారాన్ని దానం చేయడం, చాలా గొప్పగా తపస్సు చేయడం, ఈ 4టిని సమానంగా చెప్పారు. కాబట్టి తీర్థయాత్రని తక్కువ చేయడానికి అవకాశం లేదు. తీర్థయాత్ర అంత గొప్పది. కాబట్టి ఆ తీర్థయాత్రకి నువ్వు తప్పకుండా బయలుదేరవలసింది. కాబట్టి నువ్వు యాత్రకి బయలుదేరు అనగానే ధర్మరాజు గారు అన్నాడు, నా దగ్గర ఉన్నటువంటి అనుచర వర్గంలో నన్ను అనుగమిస్తున్న వాళ్లలో కొంతమంది సన్యాసులు ఉన్నారు, కొంతమంది భిక్షాటన మాత్రమే చేసి కడుపు నింపుకునేటటువంటి నియమం ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరినీ నాతో రావడానికి వీల్లేదని చెప్పి పక్కకి పంపించేస్తాను, వెనక్కి మరలించేస్తాను. నేను నియమం తీర్థయాత్రలో కుదరకపోవచ్చు. అందుకని వాళ్ళని వెనక్కి మరల్చి నేను, నా తమ్ముళ్ళు, నా భార్య, ధౌమ్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ కామ్యక వనం నుంచి ఇంకొక 3 రోజులు ఉంటాం ఇక్కడ. ఎందుకని? తీర్థయాత్రకు కావలసినవన్నీ సర్దుకుని బయలుదేరుతాం. మార్గశీర్ష మాసం చివర తీర్థయాత్రలకు బయలుదేరుతామన్నాడు ధర్మరాజు గారు. ఎందుకని? మార్గశీర్ష మాసం చివర సర్వోత్కృష్టమైన కాలం అది. ఉపాసనకి చిట్ట చివరది. అందుకే దాని పేరే మార్గశిరము అని మనం అంటాం. మార్గశీర్షము అది మార్గమునకు చిట్ట చివరకి వచ్చినది. ఏమిటి చిట్ట చివర?
ఏమిటి చిట్ట చివర అంటే దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం కాబట్టి దక్షిణాయనంలో ఉపాసన అంతా చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైన కాలం ఆ కాలం. కాబట్టి అందుకే భోగి పండగ, మకర సంక్రమణము అవన్నీ అప్పుడు వస్తాయి. భోగి అన్న మాట రావడానికి కారణం అదే. భోగి 2 రకములైన భోగములు జరుగుతాయి. ఒకటి వ్యవసాయదారులకు పంట అంతా చేతికి వస్తుంది కోతలు కోసి, అందుకని రైతు చాలా సంతోషంగా ఉంటాడు. పంట ఇంటికి వచ్చిందని పాయసాన్నం వండుకొని అమ్మవారికి నైవేద్యం చేస్తారు. లక్ష్మీదేవికి హోమం చేస్తారు ఆ కాలంలో. పాడి పంటలను ఇచ్చింది కాబట్టి పశువులన్నిటికీ కూడా పాయసాన్నం వండి ప్రత్యేకంగా తినిపిస్తారు కనుమ పండుగ నాడు. అలాగే పసిపిల్లలకి పీడ పడితే పోవాలి అని రేగుపళ్లతో భోగి పీడ తీసేస్తారు. వాళ్ళు ఉత్తర కాలమునందు చాలా భోగం అనుభవించడానికి కావలసినటువంటి తేజస్సు వారి యందు నిలబడాలి అని కోరుకుంటూ. ఆంతరమైన భోగి ఏమిటి? ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అనేటప్పటికీ మనమందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైనటువంటి కాలం. దక్షిణాయనంలో ఉపాసన చేసి 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 ఉన్న కారణం చేత ఆ ఉపాసన యొక్క ఫలితమే ఉత్తరాయణ పుణ్యకాలమునందు కనపడుతుంది. అందుకే కళ్యాణకారకమై ఉంటుంది. అందుకే మార్గశిర మాసంలో ఏం చేశారు అంటే భాగవతంలో వ్యాసుల వారు చెప్పింది కాత్యాయని వ్రతం చేశారు. పరదేవతని ఆరాధన చెయ్యాలి. మార్గశిర మాసంలో చెయ్యవలసింది ఏది అంటే పార్వతీదేవి యొక్క ఆరాధనము, పార్వతీదేవి పూజలు జరగాలి. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3:30 శివాలయాల్లో అభిషేకాలు జరగాలి. యథార్థమునకు మార్గశీర్ష మాసమంతా కూడా పరమశివుడు పార్వతీదేవుల యొక్క ఆరాధనకు సంబంధించిన కాలము. అందుకే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందకోప సుతందేవి పతిమ్మే కురుతే నమః అని వ్యాసుల వారు భాగవతంలో సంస్కృత మూలంలో చెప్తారు. వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేసి కృష్ణుణ్ణి పతిగా పొందుతామని చేసినటువంటి కాలము మార్గశీర్ష మాసం. ఆ మార్గశీర్ష మాసంలో చేస్తే శీర్షము చివరకు వచ్చేసింది ఉపాసన. మార్గశీర్షం అయిపోతే పుష్యమాసం వచ్చేస్తుంది. పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తే పితృదేవతల దగ్గర నుంచి తరిస్తారు చేసిన మంచి పనుల వలన. దక్షిణాయనంలో చేసిన ఉపాసన వలన జీవి తరిస్తాడు. అది యోగ్యమైన కాలం కనుక బాహ్యమునందు కూడా అనుకూలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆరోగ్యం దేని వల్ల దెబ్బతింటుంది అంటే నీటి వలన దెబ్బతింటుంది. నీరు ఎక్కువ శరీరం ఎప్పుడు అడుగుతుంది? వేడిగా ఉంటే అడుగుతుంది. దేవాలయ ప్రాంగణాలన్నీ రాతితో నిర్మింపబడి ఉంటాయి. మంచి వేసవకాలంలో యాత్రకు వెడితే ఇక ప్రతివాడు గుళ్ళో చెప్పులు వేసుకు తిరగడం మొదలు పెడతాడు. ఇచ్చట చెప్పులు వేసుకు తిరగరాదు అని బోర్డులు పెట్టవలసిన అవసరం వస్తుంది. ఎందుకని? చెప్పులతో వెళ్ళకపోతే కాళ్ళు కాలుతాయి. ఒక్కొక్క దేవాలయానికి ప్రధాన ద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంతో దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఒకానొకప్పుడు మండు వేసవిలో శ్రీకాళహస్తిలో నేను దర్శనానికి వెడితే ప్రధాన ద్వారం దగ్గర నుంచి కాళహస్తీశ్వరుడి ఆలయం లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటప్పటికి నా కాళ్ళు ఇంతంత బొబ్బలు ఎక్కిపోతే నేను ఉన్నటువంటి విడిది వరకు కూడా నడవలేక బొబ్బలు చితికిపోతాయని పక్కన ఉన్నటువంటి వేరొక ప్రాంగణంలో గది తీసుకుని సాయంకాలం వరకు ఉండి వాటికి ఏదో నూనె రాస్తే అవి కొంచెం పగిలిపోతాయేమో అనుకుంటే నా మిగిలిన యాత్ర కొంత తగ్గించుకుని నేను కాలికి గుడ్డలు కట్టుకుని రైలు ఎక్కవలసి వచ్చింది. వేసవి కాలంలో చేసేటటువంటి యాత్రకి ప్రతిబంధకం ఉంటుంది. పైగా వేసవి కాలంలో చేస్తే వడగాట్టు, అకస్మాత్తుగా ఆరోగ్యం పాడవుతుంది. వేసవి కాలంలో యాత్ర చేస్తే శరీరం నీరు ఎక్కువ పుచ్చుకొని అతిసారాది వ్యాధులు ప్రబలుతాయి. ఆ నీరు సరి అయింది కాకపోతే అన్ని ప్రాంతాలలో నీరు శరీరం అంగీకరించదు. చల్లగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ నీరు అడిగేది కాదు. కాబట్టి సాత్వికమైన ఆహారాన్ని శరీరం జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి ఎక్కడ పడుకున్నా ఓ దుప్పటి కప్పుకు పడుకుంటే చాలు నిద్ర పడుతుంది. కాబట్టి
అన్ని విధాల వాతావరణం ఆనుకూల్యతని పొంది ఉంటుంది కాబట్టి మార్గశీర్షమాసపు చివరి రోజులలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు యాత్రకి బయలుదేరారు. యాత్రకి ఎప్పుడు బయలుదేరాలో ఎలా వెళ్లాలో కూడా భారతాన్ని చదువుకుంటే అసలు తీర్థయాత్ర ఎలా చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు మహాభారతంలో ఆరణ్య పర్వాన్ని చదువుకుని తీర్థయాత్ర చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాలండి అని అడగక్కర్లేదు, వీటిలో ఏదో తీర్థం ఎంచుకుని వెళ్ళవచ్చు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఎవరితో వెళ్ళాలో కూడా తీర్థయాత్ర అర్థమైపోతుంది. భార్యను వదిలేసి వెళ్ళిపోకూడదు. మా ఆవిడ ఇంట్లో ఉంటుందండి నేను వెళ్ళిపోతానండి అనో, లేకపోతే మా ఆయనకి ఖాళీ లేదు నేను వెళ్ళిపోతానండి అనకూడదు. ఇద్దరూ కలిసి తమ పితృదేవతల్ని తరింప చేయడానికి ఒండరులు కలిసి తీర్థయాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర కూడా చేయకపోతే కలిసి ఆ దాంపత్యానికి నమస్కారం. కాబట్టి వెంటనే ఆ కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు కదా చుట్టూ, వాళ్ళందరూ అన్నారు ధర్మరాజు గారితోటి, నీ అనుజుల్ ధనుర్ధరులు అనింజ చరిత్రులు దీర్ఘ తీక్షణౌకౌక్షేయకపాణులు అచ్చమలకీర్తులు కావగా రోమశుండు తేజోయుతుడెల్ల తీర్థములు చూపగా తీర్థములాడు వెట్క లక్ష్మీయుత ఇప్పుడు నిన్ననుగమింపగ కంటివి పుణ్య సంపదల్. ఆ వేల మంది బ్రాహ్మణులు అన్నారు, ధర్మరాజా ధర్మరాజా నీ అనుజులు ధనుర్ధరులు, నీ తమ్ముళ్ళున్నారే వాళ్ళు ఎప్పుడు ధనస్సు మొదలైనవి పట్టుకుని ఉంటారు, ఆయుధాలు. అనింజ చరిత్రులు, ఆయుధాలు పట్టుకున్నారు కదా అని ఎవరి జోలికి పడితే వాళ్ళ జోలికి వెళ్లేవాళ్ళు కారు. వాళ్ళు మత్సలేని చరిత్ర ఉన్నవాళ్ళు, కడుపు వరకు విరలాడేటటువంటి పెద్ద పెద్ద కత్తులు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, విశేషమైన కీర్తి గడించిన వాళ్ళు. ఇక రోమశుడో ఒక్క యాత్రకి వెడితే ఎక్కడ స్నానం చేయాలో, ఎప్పుడు స్నానం చేయాలో, ఏ గుడిలోకి వెళ్ళాలో, ఆ గుడిలో దర్శనం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో చెప్పగలిగిన సమర్థుడు. వెనక వెడుతున్నవాడివి నువ్వు, ద్రౌపదీదేవి. ఇలాంటి యాత్రకి వెడుతున్న బృందంతో కలిసి వెడితే మేము కూడా చక్క అవన్నీ స్నానాలు చేసి తెలుసుకుంటాం తప్ప మా మొహం మేము ఒక్కళ్ళం వెడితే ఏం తెలుసుకుంటాం ధర్మరాజా, మేము నీతో వచ్చేస్తాం. ధర్మరాజు గారు వాళ్ళ వంక చూసి ఇది ఎక్కడి ప్రారంధం రా, తీర్థయాత్రకి వెడదామన్నా ఇంతమంది వెనకాల ఉన్నారనుకుని ఒకసారి సంతోషించి ఆ మహానుభావుడు పురోహితుడు ధౌమ్యుడి వంక రోమశుడి వంక చూశాడు. రోమశుడు అన్నాడు, పోనీలే ఇంతమంది బ్రాహ్మణులు తీర్థయాత్రకు వస్తానంటే తీసుకెళ్ళడం ఓ పుణ్యం కానీ అన్నాడు. సరే పదండి అన్నారు. ఆ తీర్థయాత్ర మామూలు తీర్థయాత్ర కాదు. అన్ని వేల మంది బ్రాహ్మణులతోటి ధర్మరాజు గారు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు. ఇక ద్రౌపదీదేవి, ధౌమ్యుడు, రోమశుడు వీళ్ళు అందరూ కలిసి నడుచుకుంటూ ఇక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే రోమస మహర్షి ఒక మాట చెప్పారు, తీర్థయాత్రకి వెళ్లే ముందు మానసికంగా సిద్ధంగండి. తీర్థయాత్రకి వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవడం, అకామిడేషన్స్ తీసేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి గీజర్లు ఉన్నాయా అవి కాదయా అడగవలసింది. దేహానికి మానుషవ్రతం చెయ్యండి, బుద్ధికి దేవవ్రతం చెయ్యండి అన్నాడు. అది తీర్థయాత్ర అంటే. దేహానికి మానుషవ్రతం చెయ్యాలి. దేహానికి మానుషవ్రతం అంటే దేహము అంటే ఇది ఒకనాడు కాలిపోతుంది, దహింపబడుతుంది. కాబట్టి దేహం దహింపబడే దేహానికి ఎక్కువ సౌకర్యాలు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. మానుషవ్రతం అంటే ఇది ఖేదపడుతుందని తెలుసు కొన్ని పనులు చేస్తే, కానీ దానికి సిద్ధపరచండి దీన్ని. ఓ తెల్లవారకట్ట ఒక చోట స్నానం చేస్తే అమ్మో చలేస్తుందండి, గడగడలాడుతుందండి, ఒళ్ళు పగిలిపోతుందండి, నేను అలా కాదండి, ఇంటి దగ్గర చక్కగా వేడి నీళ్లే స్నానం చేస్తానండి అనకు. చల్లటి నీళ్లు స్నానం చేయి. నువ్వు చేయకపోతే పీడాపోయేది, చేసి వచ్చిన వాడిని ఎలా చేసావా, పడిశం పడుతుందేమో, ఎందుకు వచ్చిందంటావు అనకు. వాణ్ణి పాడు చేసేయకు తీర్థయాత్రకెళ్ళి. కాబట్టి దేహానికి మానుషవ్రతం చేయి, బుద్ధికి దేవవ్రతం చేయి. బుద్ధికి దేవవ్రతం అంటే నువ్వు ఎక్కడికి వెడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, ఎందుకు వెడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఏం చూడబోతున్నావో తెలుసుకుని ఉత్సాహంగా వెళ్ళు, భగవన్నామని చెప్పుకుంటూ వెళ్ళు. రైళ్లల్లో వెళ్ళేటప్పుడు తీర్థయాత్ర చేసేవాళ్ళు చక్కగా ఏదైనా భగవన్నామని చెప్పుకుంటే దాన్ని ఏం తప్పు పట్టకూడదు. అది సనాతన ధర్మమునందు ఆంతరమైనటువంటి ప్రజ్ఞ. అంతేగాని అది తప్పండి, అలా చేయకూడదండి, భగవన్నామని చెప్పకూడదంటే నీ చెప్పడం తప్పు. భారతం చెప్తోంది అలా వెళ్ళమని. కాబట్టి చక్కగా భగవంతుని యందు బుద్ధి పెట్టుకుని బుద్ధికి దేవవ్రతం చేస్తూ తీర్థయాత్రకు బయలుదేరు. అలా తీర్థయాత్ర చేసిన సార్వభౌములు ఉన్నారయా, సామాన్యులు కారు. సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. ఎంతమంది చేశారో తెలుసా? మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు,
రోమపాదుడు, ఇటువంటి సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. అంటే వాళ్ళు కూడా ఏ సౌకర్యాన్ని అపేక్షించకుండా కేవలంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకోవడానికి తమకున్నదేదో దాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాన్ని ఆర్జించుకున్నారు, పుణ్యాన్ని. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు, ముందు తన దగ్గర ఏది ఉందో దాన్ని పెట్టుబడిగా పెడతాడు, పెట్టి కోట్లు ఆర్జిస్తాడు. అంతేకాని తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెట్టకుండా అసలు వ్యాపారం ఎలా చేస్తాడు? చేయడం కుదరదు. మనం కూడా వ్యాపారం చెయ్యాలి దీంతో. అది మానుషవ్రతం అంటే. మనకున్నదేమిటి? శరీరం. ఈ శరీరంతో నువ్వు యోగం చేయలేవు, ధ్యానం చేయలేవు, తపస్సు చేయలేవు, యజ్ఞం చేయలేవు, యాగం చేయలేవు. అంటే కనీసం తీర్థయాత్రకు వెళ్ళాలి. వెళ్ళి ఓ కపిల తీర్థంలో స్నానం చేయరా అంటే, ఓ స్వామి పుష్కరిణిలో స్నానం చేయరా అంటే అక్కర్లేదని చెప్పి ఎక్కడో ఓ కాటేజీలో కూర్చుని ఎంతసేపు ఏదో ఒక్క దర్శనానికే వెంపర్లాడి, ఇంకక్కడి నుంచి ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ బాగా దొరుకుతుంది, పెద్ద పెద్ద కార్డులు ఎక్కడ చదువుకుందాం, ఏమి ఆర్డర్ చేద్దాం, ఏమి తిందాం, దేనికి దూరంగా ఉండడానికి తీర్థయాత్రకి వెళ్ళావు నువ్వు? ఏమిటి నువ్వు దూరంగా దేనికి దూరంగా ఉండగలవు? అసలు నిజానికి ఏ కాటేజీలు లేకపోయినా అక్కడ ఉన్న రోడ్ల మీదే వాళ్ళు తెచ్చుకున్న మూటలు తల కింద పెట్టుకుని పడుకుని, వాళ్ళకి ఎలాగో కాటేజీలు ఉండవు కాబట్టి కపిల తీర్థంలోనూ వచ్చి స్వామి పుష్కరిణిలోనూ స్నానం చేసి తలకి తైలమర్దనం కూడా చేసుకోకుండా అలాగే బొట్టు పెట్టుకుని స్వామి మీద భక్తితో గోవిందనామం చెప్పుకుంటూ దర్శనానికి పోతారే, వాళ్ళది తీర్థయాత్ర. కాబట్టి ఆ తీర్థయాత్ర చెయ్యడం అంటే మానసికంగా ముందు భగవంతునితో అనుబంధము తప్ప అన్యమును వదిలిపెట్టు. తీర్థయాత్రలో మహాపుణ్యం ఇంకోటి ఏమిటో తెలుసా? కొద్దిగా బలహీనుణ్ణి సంరక్షించడం. అయ్యా రండి మీ పెట్టె నేను పట్టుకుంటాను అంటాం, రండి జారిపోతారు నేను చేయి పట్టుకుంటానన్నాం. ఆయన స్నానం చేస్తే కాస్త ఆయన పంచి జాడించి పెట్టడం. మీరు ఇన్ని పట్టుకోలేరు, ఆ డబ్బులు నాకు ఇవ్వండి నేను పట్టుకుంటానని చెప్పి ఆయనకి ఎక్కడ ఎంత అవసరమో వచ్చి ఆయన తిరిగి వచ్చిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోండి సుమా అని ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వడం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా, ఇబ్బంది లేదు కదా, నడవలేకపోతే నేను తెచ్చి పెడతాను ఇక్కడికి ఆహారం అని కొంచెం ఆహారం తెచ్చిపెట్టడం. అటువంటప్పుడే అనుషంగిక పుణ్యాలు చేసుకోవడానికి ఎంతో అవకాశం కలుగుతుంది. అది మానుషవ్రతం. ఈ శరీరానికి ఉన్న బలం యొక్క స్థాయిని బట్టి చేసుకోవచ్చు. ఒకడు వృద్ధుడు ఇన్ని చేయలేడు, ఒకడు యువకుడు వాడు చెయ్యాలి, వాడికి అవకాశం ఉంది, వాడు చేసి పెట్టచ్చు. అయ్యా నేను చేసి పెడతాను ఉండండి మీకేం పర్వాలేదు అని చేసి పెట్టచ్చు. మన దరిద్రం ఎలా తయారైపోయిందంటే ఇవాళ దేశంలో తోటి యాత్రికులను నమ్మవద్దు అని చెప్పవలసి వస్తుంది. ఎందుకని? కలిపురుష లక్షణం. కాబట్టి తీర్థయాత్ర అన్నది మానుష యాత్ర, మానుష సంబంధమైనటువంటి వ్రతంగా చెయ్యి సుమా, చెయ్యి తప్ప సౌకర్యముల కోసం వెంపర్లాడవద్దు వెళ్ళిన తర్వాత. అలాగని నువ్వు సంకల్పించిన యాత్ర పూర్తిగా జరగడానికి వీలు లేని స్థితిలో అనారోగ్యం వచ్చేటట్టుగా కూడా ప్రవర్తించవద్దు. అలా యాత్రకి ఇది సాధనం కాబట్టి సాధనాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో. నువ్వు కూడా వాడుకుని జాగ్రత్తగా రక్ష చేసుకుని 10 మంది తరించి నువ్వు తరించడానికి వీలుగా వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఉంచుకో. ప్రధానమైనది ఏది యాత్రకి? ప్రధానమైనటువంటిది దేవవ్రతం. మానుషవ్రతం ఎంత అవసరమో దేవవ్రతం అంత అవసరం. తీర్థయాత్రకి కాదు, పరమేశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడినా కూడా లౌకిక విషయాలే మాట్లాడుకుంటామన్నవాడు ఎక్కడికి వెళ్ళి ఏమి సాధిస్తాడు? నువ్వు వెడుతున్న ప్రదేశం నీకు తెలియకపోవచ్చు, ఇంకొక ప్రదేశం నీకు తెలుసుగా, నువ్వు చూసొచ్చింది, దాని గురించి మాట్లాడుకోవచ్చు. చక్కగా అందరూ భగవన్నామని చెప్పుకోవచ్చు. లేదా ఇంతకు ముందు ఉన్న మంచి విషయాల్లోంచి కొన్ని మంచి విషయాలు మనసుకి హత్తుకున్న వాటిని పురస్చరణ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓ భజన చేసుకుంటూ వెళ్ళొచ్చు. చక్కగా నడుస్తున్నప్పుడు అందరూ నామం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలా చేసినది తీర్థయాత్ర తప్ప ఉత్తినే మళ్ళీ ఆ ఉన్న ప్రదేశం మారాడంతే. తీర్థయాత్ర అని పేరు. ఏ ఒక్క సౌకర్యానికి లోటు రాకూడదంటే అది తీర్థయాత్ర ఎలా అవుతుంది ఇంకా? కాబట్టి అలా వెళ్ళండి, అలా వెళ్ళి అనుభవించండి. ధర్మరాజా నువ్వు కాదయా అన్నీ పోయి తీర్థయాత్ర కడుతున్నాను అనుకోకు. అన్నీ ఉన్న సార్వభౌములు చేశారు. ఎటువంటి వాళ్ళు చేశారో తెలుసా అని ఆ పేర్లన్నీ చెప్పాడు నారదుడు. కాబట్టి ఈ తీర్థములకు, ఈ క్షేత్రములకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని కదా నువ్వు అడిగావు. ఒక తీర్థం అంటే స్నానం చేస్తే ఫలితం వచ్చింది. ఒక పర్వతానికి ఎక్కడి నుంచి వచ్చింది? దాని కాళ్ళుతో తొక్కుతూ కదా పైకెక్కుతున్నాం. మరి ఆ పర్వతానికి ఆ శక్తి ఎక్కడిది? ఒక శ్రీశైల పర్వతానికి ఎక్కడిది? ఒక వెంకటాచల పర్వతానికి ఎక్కడిది? ఒక బదరిలో ఉన్న కొండలకు ఎక్కడిది అని కదూ ప్రశ్న వేశావు. విను.
వసుధ అధర్మవర్తనులకు వారల వర్ధనమెన్నడు సమంజసమయి నిల్వనేరదు భుషంబుగ నాశనము వందు దుర్మద వ్యసనుల ధర్మ వర్తన ప్రవర్ధితులయ్యును మేము చూడరాక్షసులను దైత్య దానవులు క్రాగరెతొల్లి సహస్ర సంఖ్యలను. ఇప్పటికి ఐశ్వర్యం ఉన్నట్లు కనబడినా అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడి యొక్క ఐశ్వర్యం నిలబడదు. అది మధ్యపతనం అయిపోతుంది, భయంకరంగా పతనం అవుతుంది. మామూలుగా అవదు. అక్రమంగా ఆర్జించి తీసుకొచ్చినటువంటి ధనం వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతతనిచ్చి వెళ్ళదు. కన్నుల నీరు కారిపోయేటట్టు. నేను నా నోటితో ఉచ్చరించడం ఇష్టం లేదు. అక్రమంగా తనవి కానివన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు రావణాసురుడి కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తోడపుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తనని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తాను ఉన్న ఊరు కాలిపోయింది. ధర్మాన్ని నమ్ముకున్న విభీషణుడు చిరంజీవి అయి లంకాపట్టణానికి పరిపాలకుడయ్యాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ఐశ్వర్యం శాశ్వతం, ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ఐశ్వర్యం మధ్య పతనం. ఇప్పటికి సంపాదించిన వాడిలా గొప్పవాడిలా కనపడతాడు, కానీ అది గొప్పతనం కాదు. అది ఏదో వెలిగిపోతున్నటువంటి దీపావళి సామాను ఉంటుంది, పావులవి కట్టి వెలిగిస్తారు, కంటికి ఇంపుగా కాలుతుంది, కానీ ఒక్క క్షణంలో అది పెళపెళ ధ్వనులతో విరిగి కింద పడిపోతుంది బూది కుప్పై. ఆ ఐశ్వర్యం అటువంటిది. కాబట్టి ధనవంతుల అక్రమార్జనతో, అక్రమ మార్గములతో, అధర్మంతో ఉన్న వాళ్ళ స్పర్శ పవిత్రతనివ్వదు సరికదా, వారి ఐశ్వర్యము కూడా మధ్యపతన హేతువే. కానీ ధర్మరాజా, పరమధార్మికులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు ఈ భూమిలో. వాళ్ళు ధర్మమే ధర్మమే ధర్మమే, ధర్మం తప్ప వేరొకటి వాళ్ళకి అక్కర్లేదు. అటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వారు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డారో, ఎక్కడ ఉన్నారో, ఎక్కడ తిన్నారో, ఎక్కడ తాగారో, ఎక్కడ పడుకున్నారో ఆ ప్రాంతములు పునీతములయ్యాయి. అందుకని ఆ ప్రదేశములకు ఆ శక్తి వచ్చింది, అవి పుణ్యాన్ని ఇవ్వగలరు. ఒక భద్రుడు గొప్ప తపస్సు చేశాడు రామచంద్రమూర్తి గురించి. ప్రత్యక్షం అయ్యాడు శ్రీ మహావిష్ణువుగా. కాదు, నాకు రాముడిగా రా అన్నాడు. అంటే మహానుభావుడు రామచంద్రమూర్తిగా రావడానికి ఆయన విష్ణువుగా చతుర్భుజుడయ్యున్నవాడు ఆయుధాల్ని పట్టుకోవడంలో ఆయనే తత్తరపాటు పడ్డాడు భగవంతుడు. వామాంకస్థిత జానకీ పెరిల సత్కోదండ దండంకరే చక్రంచోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ భద్రాద్రి, ఆ కొండ మీద కాలు పెట్టడం చాలు, ఆ భద్రాద్రి మీద నిలబడడం చాలు, అది ఆయన శిరస్సు. ఆయన తల మీద మనం నిలబడుతున్నాం నిజానికి, కానీ అంతటి పరమభాగవతోత్తముడు కనుక నా తల మీద వెలియమన్నాడు కనుక మనం ఆయన తల ఎక్కినా కొండెక్కినందుకు పుణ్యం. ఒక్కొక్క కొండకి పుణ్యం ఎందుకు వచ్చిందంటే అంతటి భాగవతోత్తములు అక్కడికి వెళ్ళారు కనుక, వెళ్ళి నిలబడ్డారు కనుక, కూర్చున్నారు కనుక, పడుకున్నారు కనుక ఆ ప్రాంతములకు అంత శక్తి వచ్చింది. ఒకప్పుడు రమణులు శరీరంతో ఉన్నారు, అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ రమణాశ్రమంలో నెమలి పాముని చంపదు, పాము కుక్కని కాటేదు, కుక్క పిల్లిని చెనకదు, పిల్లి ఎలకని పట్టదు, కుక్క మనిషిని తరపదు. అన్నీ కలిపి సహజీవనం చేస్తూ అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాయి. ఒక్కొక్కరి తపశ్శక్తి అలా ఉంటుంది. ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తికి సంబంధించిన ప్రకంపనలు కలియుగంలో శంకర భగవత్పాదులు ఇది తపోభూమి అని నిర్ణయించి ఇంత ప్రశాంతతకి ఆలవాలమని శృంగగిరి పీఠాన్ని నిర్ణయం చేశారు. అంటే ఒక్కొక్క మహాత్ముడి యొక్క తపశ్శక్తికి సంబంధించినటువంటి తరంగములు యుగాలు దాటిపోయినా ఉండిపోతాయి. అందువల్ల వచ్చిందయా శక్తి తప్ప పర్వతం పర్వతంగా, నది నదిగా ఇచ్చేటటువంటి శక్తి కాదు. ధర్మాత్మల యొక్క స్పర్శ వలన అంత శక్తి పొందింది. దేవతలు ధర్మవర్తులు కావన అభివృద్ధి పొంది ఘనమగు నిత్య శ్రీ విభవాన్వితులైరి ధరణీ వల్లభ ఉన్నవారు నిరుపమ శక్తి. దేవతలు ఎప్పుడూ భోగంతో ఉంటారంటే వాళ్ళు ధర్మాన్ని నమ్మి ఉంటారు. అందుకే వాళ్ళు అంత ఐశ్వర్యాన్ని పొంది నిలకడతో ఉండగలిగారయా, లోకం చేత నమస్కరింపబడుతున్నారు. కాబట్టి ధర్మమే ఆశ్రయించదగినటువంటిది. అందుకే దేవతలు ఋషులు ఆశ్రయించిన ప్రాంతములు కనుక అవి అంత గొప్పగా మనకి అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకో, ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలి అంటే ఆ అభివృద్ధి కారకమైనటువంటివి ఈ భూమండలంలో మూడే ఉన్నాయి ధర్మరాజా.
ఈ మూడే ఏ వ్యక్తినైనా వృద్ధిలోకి తీసుకొస్తాయి. మొట్టమొదటిది తీర్థయాత్ర. తీర్థయాత్ర మనిషి అభ్యున్నతికి కారణము. 2 యజ్ఞము. 3 విప్రుల ఆశీస్సు. ఈ 3 కూడా ఒక మనిషి అభ్యున్నతిలోకి రావడానికి హేతువులై ఉంటాయి. కాబట్టి తప్పకుండా వెళ్ళు. గయాక్షేత్రాన్ని మాత్రం మరిచిపోకు. మళ్ళీ చెప్పాడు గయ గురించి. మన కోసం చేసుకునేవి మిగిలినవి, మన కోసం పితృదేవతల కోసం కూడా చేసేది గయ. సరవి నధూతరజ ప్రియపుత్రుండు గయుడును రాజర్షి క్రతువులిందు బ్రహ్మ సరంబన బరగంగ మునుచేసే ఆతని యజ్ఞంబులందు సకల జన భుక్త శేషాన్న శైలంబులిరువది ఏనగు సంఖ్యతా నిరుగనయ్యే తత్కృత క్రతు బహు దక్షిణా సంఖ్యయు ఉడు సికథా సంఖ్యయును ఎరుగగాదు జనులకు. అట్టి గయునామమున గయా అనగ పుణ్యతీర్థమయ్య నిధియు పితృహితార్థమిందు పిండ ప్రదానంబు చేయగలిగిన ఇష్టసిద్ధి కలుగు. గయుడనేటటువంటి రాజు అక్కడ యజ్ఞం చేసి అక్కడికి వచ్చి చూడడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ అన్నం పెట్టాడు. కొన్ని లక్షల మంది అన్నం తిన్నారు. అంతమంది అన్నం తింటే ఆ అన్నం తింటున్నప్పుడు వాళ్ళ కంచాల కింద వాళ్ళు తిన్న పాత్రల పక్కన అన్నం పడింది కొంత. ఆ అన్నం అంతా తీసేసి కింద పడిపోయిన అన్నాన్ని పక్కన పోశారు. అలా పోసిన అన్నం 25 కొండలైంది. పక్కకి తీసిన అన్నం వేస్తే 25 కొండలైంది. అంటే పక్కకి తీసిన అన్నం వేస్తే 25 కొండలైంది. అంటే ఎంతమంది అన్నం తిన్నారో ఆయన ఇచ్చినటువంటి దక్షిణలు ఎంత అని లెక్క పెట్టాలంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి ఇసుకలో ఉన్నటువంటి రేణువులన్నింటినీ లెక్క పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటే, ఆకాశంలోని నక్షత్రములన్నిటినీ లెక్క పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటే, గయుడు అక్కడ చేసినటువంటి యజ్ఞంలో ఇచ్చినటువంటి భూరి దక్షిణల యొక్క విలువని కూడా లెక్క పెట్టగలడు. అంత దానం చేశాడు, అంత అన్నం పెట్టాడు. గయుడు అంత అన్నం పెట్టి అంత దానం చేసిన క్షేత్రమే గయ. అందుకే అక్కడికి వెళ్లి ఫల్గుణీ నదిలో స్నానం చేసి పితృపిండం పెడితే పితృదేవతలు తరించిపోతారు. ఒక భక్తుడు వెళ్లి ఉన్నందుకు, యజ్ఞం చేసినందుకు, అన్నం పెట్టినందుకు గయకంత ఫలితం వచ్చింది. మనం కాదు, పితృదేవతలు తరిస్తున్నారు. పితృదేవతలు కాదు, ఇంట్లో పనిచేసి మనకి ఎంతో ఆప్యాయంగా ఉండి చచ్చిపోయిన వాడు ఎవరో ఉంటాడు. వాడి పేరు తెలియదు, లేకపోతే ఏదో 4వ తరంలో ముందున్న వాళ్ళు ఎవరంటారు తెలియదండి. మాకు మా ముత్తాత గారి తండ్రి గారు తెలియదు పేరు, యజ్ఞయ్య. ఇంకా ముందు యజ్ఞయ్య, ఆవిడ భార్య యజ్ఞమ్మ. ఎంతమంది పేర్లు తెలియకపోతే అంతమందికి యజ్ఞయ్య యజ్ఞమ్మ అని పేరు పెట్టి చేయించేస్తారు. చేయించేసి ఆ రావి చెట్టు కిందకి తీసుకెళ్లి అడుగుతారు, తరించారా మా వాళ్ళని. బ్రాహ్మణ వాక్కుగా చెప్పిస్తారు, తరించారు. కాబట్టి అంత గొప్పది గయాక్షేత్రం. గయకంత గొప్పతనం రావడానికి కారణం అది. గయ వెళ్ళడం గొప్ప కాదు, గయ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వెళ్ళడం గొప్ప. దానికి భారతం కారణమవుతుంది. అందుకే భారతం చదవండి అనడానికి, దేవాలయ ప్రాంగణంలో భారతం చెప్పండి అనడానికి కారణం అదే. ఇన్ని క్షేత్రాల పేర్లు, ఇన్ని తీర్థాల పేర్లు, ఇంతమంది సార్వభౌముల పేర్లు ఇన్ని ఎక్కడ పలకబడుతున్నాయో ఆ దేవాలయ ప్రాంగణం పునీతమైపోతుంది. విన్నవాళ్ళందరూ అంత శక్తిని పొందుతారు. కాబట్టి నీకు ఈ సందర్భంలోనే ఒక మాట చెప్తున్నాను ధర్మరాజా. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్షేత్రాల పేర్లు, తీర్థాల పేర్లు మహాభారత ప్రవచనం జరుగుతుండగా, ఆరణ్య పర్వం జరుగుతుండగా విన్నవాళ్లు ఎవరున్నారో, మహాభారతాంతర్గతంగా ప్రవచనంలో విన్నవాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఈ తీర్థముల యందు స్నానము చేసిన ఫలితం వేసేస్తారు. అందుకని నేను ఇన్ని తీర్థములు, ఇన్ని క్షేత్రములు, వీటి వైభవాన్ని పూసగుచ్చినట్టు నీకు చెప్పడానికి కారణం అది. అది ఆరణ్య పర్వం. అందుకు భారతం చదువుకోండి, భారతం వినండి అంటారు. కారణం అందుకు. అందున ప్రత్యేకించి తల్లిదండ్రుల శరీరాన్ని విడిచిపెట్టిన సంవత్సరంలో భారతం వినండి అని చెప్తారు. కారణం ఏమిటంటే ఈ ఫలితానికి భారతం విన్నందుకు పితృదేవతలు తరిస్తారు. తల్లిదండ్రుల శరీరం పడిపోయిన సంవత్సరంలో భారతం వినకపోవడం పితృదేవతల పట్ల ద్రోహం. వినాలి, జరుగుతోందని తెలిసి కూడా వెళ్లకుండా ఉండకూడదు. కాబట్టి అంత గొప్పవయ్యా ఈ క్షేత్ర, ఈ తీర్థయాత్ర అని చెప్పి అగస్త్య మహర్షి యొక్క చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఒక అరణ్యంలో నడిచి వెడుతున్నారు. మహాత్ముల యొక్క స్పర్శ చేత కదూ
ఇంత గొప్ప స్థితి వస్తుంది. అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమాలలో నివసించడం గొప్ప అని కాదు. ఎందుకు అగస్త్యుడు అంత గొప్పవాడయ్యాడో చెప్తున్నారు. ఆయన ఒక అరణ్యంలో నడిచి వెడుతుంటే చిగురుటాకుల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు కొంతమంది. చిగురుటాకుల్ని, కొమ్మల్ని కాదు, చిగురుటాకుల్ని పట్టుకుని వేలాడుతున్నారంటే ఏమిటి దాని అర్థం? చిగురుటాకు ఎంతట్లో చిరిగిపోతుంది, వాడు ఎప్పుడైనా కింద పడిపోతుంటాడు. మళ్ళీ వాడు పడిపోయాడని కూర్చోడానికి ఉండదు, మళ్ళీ చిగురుటాకే పట్టుకుని వేలాడుతూ ఉండాలి. ఏమిటి వాడి కర్మ ఎందుకలా? అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయి, మీరు ఎందుకు ఇలా చిగురుటాకులు పట్టుకుని ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, మేమెవరో కాదు నాయనా, నీ పితృదేవతలమే, నీకు తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం. నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ, అటు సన్యాసము తీసుకోలేదు, ఇటు పెళ్లి చేసుకోలేదు. కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోతే పితృదేవతల్ని ఇలా కట్టేస్తారు, నీలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు. మరి నీ అంత గొప్ప కొడుకుని కన్నాం కదా, పెళ్లి ఎవరిని? అగస్త్యుణ్ణి అన్నారు. నువ్వు పెళ్లి చేసుకోలేదుగా, మమ్మల్ని ఇలా తిప్పి కట్టారు, చిగురుటాకులు పట్టుకు వేలాడమన్నారు. ఉరే నాయనా, మా కోసమైనా పెళ్లి చేసుకోరా అన్నారు. పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అన్నారు అగస్త్య మహర్షి. అని తప్పకుండా చేసుకుంటాను, పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి, ఇంతకుముందు విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు తనకి సంతానం లేని కారణం చేత అగస్త్య మహర్షి పాదములు పట్టుకుని నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తే, అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం చేతనే విదర్భరాజుకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు లోపాముద్ర. ఆ లోపాముద్రనే తనకిమ్మని వెళ్ళి విదర్భరాజుని అడిగాడు అగస్త్య మహర్షి. అడిగితే విదర్భరాజు అనుకున్నాడు, నారలు కట్టి కూరలనిశంబుగనుగ్రవనంబులో తపోభారమునన్ కృషుండైన బ్రాహ్మణుడీ లతాంగి పెండ్లి అయి, నరలు కట్టి కూరలనిశంబుగ ఉగ్ర తపంబులో తపోభారము దాల్చియుండుమని పంపక మిన్నక ఉండనిచ్చుని. ఈయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఆశ్రమంలో కూర్చుని ఏవో దొరికినటువంటి దుంపలు, తేనె, కాయలు, పళ్ళు తింటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడే, ఏ భోగాలు కోరుకోడు కదా. ఇలాంటి వాడికి ఇచ్చి లేకలేక పుట్టిన కూతురు లోపాముద్రని వివాహం చేస్తే, రేపు నేను ఎలా తపస్సు చేస్తున్నానో అలా నువ్వు తపస్సు చేస్తూ నాకు సహాయం చెయ్యమని, జట కట్టుకోమని, నారచీరలిచ్చి, కందమూలాలు తినమని, పర్ణశాలలో ఉండమని అంటాడు కదా, నా కూతురు బాధపడదా అని తండ్రి బెంగబెట్టుకున్నాడు. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్ర చాలా చాలా గొప్ప పేరు. ఎందుకో తెలుసా ఆవిడ లోపాముద్ర అన్న పేరు పొందింది? ఆమె ఏది చేసినా మీరు లోపము చెప్పలేరు. శ్రీనాథుడు భీమపురాణం చేస్తే అందులో వ్యాఖ్య చేశాడు ఈ లోపాముద్ర అన్న నామానికి. ఆమె ఏది చేసినా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదని ఎవ్వరూ అనడానికి వీలు లేకుండా ఏ పనినైనా చెయ్యగలిగిన తల్లి కనుక ఆమెకి లోపాముద్ర. ఏ లోపం ఉండదు ఆవిడ చేసిన పనికి. అందుకే ఇంకా అగస్త్య మహర్షి హైగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందుతుంటేనే లోపాముద్రార్చిత, ఆవిడ లోపాముద్ర పూజ చేసేసింది కూడా లలితాపరా భట్టారికి. అంత గొప్పది ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆ లోపాముద్ర తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్నగారు మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు నిష్కారణంగా? నాకు సంతోషం అటువంటి మహర్షిని వివాహం చేసుకోవడం, కాబట్టి నన్ను ఆయనకిచ్చి వివాహం చేయండి అంది. ఆయనకిచ్చి వివాహం చేసేశాడు. అగస్త్య మహర్షి ఆవిడ్ని తీసుకుని పర్ణశాలకు వెళ్ళిపోయాడు. చక్కగా ఆయన జపం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అమర్చవలసినవన్నీ వేళ పట్టును అమర్చి పెడుతోంది. అలా ఎన్నో సంవత్సరముల కాలం గడిచిపోయింది. వాళ్ళిద్దరి మధ్య లౌకికంగా ఉండేటటువంటి దాంపత్య జీవనం లేదు. ఆయన తపస్సు చేస్తుంటాడు, ఆమె అమరుస్తూ ఉంటుందండి. అంత పవిత్ర జీవనం గడుపుతున్నారు. ఒక రోజు ఎందుకో అగస్త్య మహర్షి లోపాముద్ర వంక చూశారు. ఆయనకు అనిపించింది, అరే నా భార్య కదా, ఏ భార్యకైనా ఓ కోరిక ఉంటుంది, తన భర్తనే తన కొడుకుగా పొందాలి అని కోరుకుంటుంది. భర్త తేజస్సుని భార్య మాత్రమే భరించాలని కోరుకుంటుంది తప్ప అన్యుల ఎందది నిక్షేపింపబడేది కాదు. కాబట్టి ఈమె నా వలన నా రూపాన్ని కొడుగ్గా పొందాలని అనుకుంటుందిగా భార్యగా. చాలా కాలమైందే వివాహం చేసుకుని, నేను తపస్సులో ఉండిపోయాను అని దగ్గరికి పిలిచి నీ కోరికేమి అని అడిగాడు. ఆవిడంది గ్రహించింది, అగస్త్య మహర్షి తనకి సంతాన ప్రదానం చెయ్యాలనుకుంటున్నాడు అని. ఆవిడంది, పత్ని ప్రజార్థముగా ధృతి పడయుట ఎందుకలయదియ అయినను
నన్నతి రుచిరాంబర భూషాన్విత చేసి మన ప్రియంబు నిర్మింపుదయం. నేను ధన్యురాల్ని, నాకు సంతానం కటాక్షించాలి అని మీరు మనసులో అనుగ్రహం చేశారు. కానీ నాదొక చిన్న కోరిక. ఇది తపోభూమి, ఇది ఆశ్రమవాసం. నాకు ఒక కోరిక ఉంది. ప్రహృష్టమైన మనసుతో ఉన్నప్పుడే కదా సత్సంతానం కలుగుతుంది. చీనాంబరములు, విశేషమైనటువంటి ఆభరణములు నేను పెట్టుకుని ఉండగా, నేను సంతోషంగా అటువంటి అలంకారాలతో ఉండగా మీరు నాతో సంగమిస్తే ఉత్తముడైన కుమారుణ్ణి, వంశానికి పేరు తెచ్చేవాణ్ణి కనాలని నాకు కోరికగా ఉంది. తప్పకుండా నీకు అటువంటి ఐశ్వర్యాన్ని సమకూరుస్తానని తన తపశ్శక్తి చేత సృజించగలడు. ఈ పాటి ఐశ్వర్యానికి తపశ్శక్తిని వృధా చేయడం ఎందుకు? ఏ రాజుని అడిగితే ఇవ్వడని లోపాముద్ర ఆశ్రమంలో ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తానని ఆయన శృతర్వుడు అనబడేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, నాకు విశేషమైనటువంటి ఐశ్వర్యము, బంగారు పల్లకి, కొన్ని వేల గోవులు, చీనాంబరములు, ఆభరణములు, భూషణములు అన్నీ కావాలన్నాడు. ఆయన వెంటనే కోశాగారానికి అధికారిని పిలిచి, ఇంత దానం చేయడానికి మన దగ్గర ఉందా అన్నాడు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నాకు దానం చేయడం వల్ల నువ్వు ఇప్పటి వరకు ఎవరిని కాపాడుతున్నావో వాళ్ళని కాపాడడంలో లోటు రాకూడదు. అగస్త్యుడికి ఇచ్చాను కదండి, అందుకని మీకు తక్కువ చేశాను అనకూడదు సుమా. నీ దగ్గరున్న వాళ్ళని పోషిస్తుండగా నాకంత ఇవ్వడానికి ఉందా? ఉంటే లేకపోతే లేదు, లేదని చెప్పి నేనేం బెంగపెట్టుకోను. అది ధర్మం అంటే, అది ధర్మం అడగడం అంటే. అంటే ఆయన అన్నాడు, వెంటనే కోశాధికారిని పిలిచి ఇంత ఉందా అని అడిగాడు. ఆయన లెక్కలు చూసి అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా ఖర్చు అవుతోంది, మన దగ్గర నిలవ ఉండదన్నాడు. అంటే ఆయన నిలవ ఉంచుకోడు. ఎందుకు నిలవ ఉంచుకోడు? నిలవ ఉంచుకుంటే భోగాలను భవిద్దాం అనిపిస్తుందేమో, ప్రజలకి ఖర్చు పెట్టాలి, అందుకని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడు. నా దగ్గర నిలవలేదు అన్నాడు. ఏం బెగ్గబెట్టుకో, నువ్వు రా, నీకు కొంత ఇప్పిస్తాను, నాతో రా అన్నాడు. అది ఆయన ఔదార్యం. నీకని ఉంచుకోవట్లేదుగా, నాలాంటి వాడివే నువ్వు అంతఃపురంలో ఉన్నా, కాబట్టి పద ఇద్దరం పెడదాం. వెంటనే శృతర్వుడు కూడా బయలుదేరాడు. అగస్త్యుడు శృతర్వుడు కలిసి వేరొక రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు భ్రధనశ్వుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే కోరిక కోరాడు. ఆయన అన్నాడు, ఇదే కోరిక కోరితే మరి ఆయన కూడా ధార్మికంగా ఇవ్వాలి కదా. మళ్ళీ ఆయన కోశాధికారిని పిలిచి లెక్కలు అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మనకి ఎంత వస్తోందో అంతా అయిపోతోంది అన్నాడు. అయితే నీ దగ్గర పుచ్చుకోను, నీకు లేదు, నాతో రా, నీకు ఇప్పిస్తానన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజుల్ని కూడా తీసుకుని త్రసదస్యుడు అనే మూడో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని ఇదే అడిగాడు. ఆయన చూసన్నాడు, నా దగ్గర అంతే పరిస్థితి అన్నాడు. అంటే అంత ధార్మికంగా పరిపాలించారు. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, నువ్వు నాతో రా, నీకు ఇప్పిస్తానన్నాడు. నలుగురం కలిసి వెడదాం, మీరు ముగ్గురు రాజులు, బ్రాహ్మణుడిని నేను, నలుగురం కలిసి ఐశ్వర్యం సంపాదిద్దాం పదండి అన్నాడు. అంటే అందులో రాజులు అన్నారు, ఇలా మనం ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు, ఎందుకని అందరూ అంత ధార్మికులే. ఇల్వలుడని ఒకడు ఉన్నాడు అరణ్యంలో, వాడి దగ్గర విశేష ధన సంపత్తి ఉంది, వాడు అధార్మికంగా సంపాదించి దాచేశాడు, ఎవరికీ పనికి రాకుండా. ఆ ఇల్వలుడి దగ్గర తీసుకుందాం పదండి, మీకే సాధ్యం అవుతుందన్నాడు. అంటే గబగబా ఆ అరణ్యంలో ఇల్వలుడున్న ప్రదేశానికి వెళ్ళారు. విడితే ఆ ఇల్వలుడు వెంటనే అగస్త్య మహర్షిని చూసి, అయా పితృకార్యం చేయాలి. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు కూడా మాంసం వండి పెట్టేవారు ఆ యుగంలో. కాబట్టి పితృకార్యం అయితే మాంసం పెట్టాలి, కానీ కలియుగంలో మాంసం తినకూడదు బ్రాహ్మణుడు. అందుకే మాంసానికి ప్రత్యామ్నాయం గారె విను తప్ప, తద్దినం పెడితే మాంసం పెట్టమచ్చని కోటేశ్వరాలు చెప్పారండి అనద్దు. కలియుగంలో లేదు మాంసాహార భక్షణం బ్రాహ్మణుడికి, కేవలము మినువే దానికి ప్రత్యామ్నాయం, గారె మాత్రమే పెడతారు. కాబట్టి ఆయన అగస్త్యుణ్ణి పిలిచి, అయ్యా మీరు వచ్చారు, మా పితృకార్యం మీరు రావలసిందన్నాడు. అంటే సరేనని ఈయన భోజనానికి వెళ్తున్నాడు, రాజులు వస్తున్నారు. రాజులు అన్నారు, వాడితో చాలా ప్రమాదం అండోయ్, వాడితో ఒక పెద్ద కథ ఉంది, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు వాతాపి అని. ఈ ఇల్వలుడు ఒకనకొకప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయనకి భోజనం పెట్టాడు. భోజనం అంతా పెట్టేసిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతుంటే ఆయన వెంటపడ్డాడు. వెంటపడి నాకు సర్వసిద్ధులు కలిగే మంత్రం ఇమ్మన్నాడు. వీడు ప్రమాదకరమైన వ్యక్తి, వీడికి అటువంటి మంత్రాన్ని ఇస్తే లోకాన్ని తినేస్తాడని ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆయన్ని మళ్ళీ భోజనానికి పిలిచి, ఆ భోజనం పెట్టేటప్పుడు తన తమ్ముడైన వాతాపిని చంపేసి కూర వండి పెట్టేశాడు. ఆ వాతాపిని తినేశాడు. పాపం ఆ బ్రాహ్మణుడు తెలియక పితృకార్యం కదా అనుకుని తిన్నాడు. తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు ఇల్వలుడు. వాడు అలా వచ్చేస్తాడు, వాడికి అదో శక్తి జరాసంధుడికి. జరాసంధుడు చూడండి, 2 ముక్కలు అంటుకుపోయినట్టు, ఆ పుట్టినప్పుడు, ఆ చచ్చిపోయేటప్పుడు అంటుకున్నాయని భారతంలో లేదు. కాబట్టి
ఆ వాతాపి బయటకు వచ్చేసేవాడు, పొట్ట చీరుకుపోయేది ఆ వచ్చిన వాడికి, వాడిని తినేసేవారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి. కాబట్టి తినేస్తాడయో అగస్త్య మహర్షి, ఐశ్వర్యం మాట దేవుడు మన్ని తినేస్తాడు జాగ్రత్త అన్నారు. మీకెందుకు బెంగ పెట్టనివ్వండి అన్నాడు. అన్నీ పెట్టేశారు అగస్త్య మహర్షికి, శుభ్రంగా తినేశాడు. ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసనం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఈ ఇల్వలుడు మంచి బ్రాహ్మణుడు దొరికాళ్లే, భలే పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు, అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి వాతాపి బయటికి రా అన్నాడు. ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు అన్నాడు అగస్త్య మహర్షి. అందుకే ఇప్పటికీ చంటి పిల్లలకి పాలు పడితే పొట్ట మీద చెయ్యేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు తల్లులు. అందులో ఏ జీర్ణం కాని పదార్థం ఉన్నా నీకు జీర్ణమైపోవుగాక, అగస్త్య మహర్షి అనుగ్రహం నీకు కలుగుగాక. కాబట్టి వెంటనే హడిలిపోయాడు ఇల్వలుడు. అమ్మ బాబోయ్, ఇతనెవరో సామాన్యుడు కాడురా బాబోయ్ అని. అప్పుడు ఆ ఇల్వలుడితో అడిగాడు, ఈ రాజవరులతో నేను ధనార్థినై వచ్చితి నీకు ద్రవ్యంబు కలుగుటెరిగి, నాముడు అటులేని నీకు అభిమతమెంత ఎంతియు ధనమిత్తునడినా 10,000 మొదవులు 10,000 గద్దియల్ పసిడియు ఇమ్మహీపతులకిమ్మ, ఒక్కొక్కనికి మరి ఒక్కనికిచ్చిన దానికి రెట్టి గోధనము ఒక్క హేమమయ రథంబు ఇమ్మునా కనిన ఇల్వలుండు తక్షణంబ తలచి ఇచ్చే అయ్యగస్త్యు చెప్పినంత ధనంబు ముగ్గురు మహీపతులకు కరము నిమ్మి. వెంటనే అగస్త్య మహర్షి అన్నారు, ఆ ఇల్వలుడు భయపడిపోయాడు కదా, భయపడిపోయి అయ్య బాబో ఇదేంటి మా తమ్ముడిని తినేశాడు, ఈయన జీర్ణమైపోయిందని, మీకేం కావాలి చెప్పండి అన్నాడు. నీ దగ్గర చాలా డబ్బు ఉందని నాకు అర్థమైంది, తెలిసింది, అందుకు వచ్చాడు. నేను అడిగినంత నువ్వు ఇవ్వాలన్నాడు. తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. ఎలాగో కొట్టి తెచ్చి దాచినవేగా అన్నిని ఇచ్చేస్తానన్నాడు. ఏమిమ్మంటావు అంటే ఆయన అన్నాడు, నాకు వీళ్ళకి రాజులు నాతో వచ్చారు ముగ్గురు, ఈ ముగ్గురు రాజులకి ఒక్కొక్కళ్ళకి 10,000 ఆవుల చప్పున ఇయ్యి, దానితో పాటుగా 10,000 బంగారు గణ్యాదాలు ఇయ్యి, అంటే దానికి ఒక మానికం కొలత, ఇంత 10,000 గణ్యాదాల బంగారం 20,000 గోవులు చప్పున ముగ్గురు రాజులకి ఇచ్చేశాడు. నీకేమిమ్మంటారన్నాడు. వాళ్ళకి ఎంత ఇచ్చావో రెట్టింపు నాకు ఇయ్యాలి అంటే 20,000 గోవుల్ని 20,000 గణ్యాదాల బంగారాన్ని అగస్త్యుడికి ఇచ్చాడు. ఇచ్చి ఆయన తృప్తి పడి తొందరగా వెళ్ళిపోతే చాలనుకుని, అది కాక విరావము సురావము అనబడేటటువంటి 2 గుర్రములు కట్టినటువంటి ఒక బంగారు రథాన్ని ఇచ్చాడు. ఇచ్చి అగస్త్య మహర్షిని సాగనంపాడు. ఇప్పుడు ఈ బంగారు రథం ఎక్కి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు. రా లోపాముద్ర, ఇవన్నీ పెట్టుకో, నీకు కావలసిన నగలు పెట్టుకో, చీనాంబరాలు కట్టుకో, ఎంత ఐశ్వర్యవంతులమో చూసావా, 20,000 గోవులు ఉన్నాయి మనకి, దా బంగారు రథం ఎక్కి విహారం చేసి వద్దాం. సంతోషంగా ప్రహృష్టంగా మన ఇద్దరం కలవాలన్నావు కదూ, కాబట్టి రా అని అగస్త్య మహర్షి ధర్మపత్ని లోపాముద్రతో కలిసి విహారం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత అగస్త్యుడు అడిగాడు, 10 బోలెడు సుతుల నూర్వుర పడయంగవలతో 10 నూర్వురకెనయకు సుతుల పడయంగవలతో వదలక వేవురు సుతుల బడయంగవలతో వేవురకు గదియంగ నుత్తము నొక్కరు వలతో కమలాయతాక్షి. లోపాముద్ర, నువ్వు చెప్పు, నీకు ఎటువంటి కొడుకు కావాలి? 10 మందితో సమానమైనటువంటి 100 మంది కొడుకులు కావాలా? 10 మంది 100 మందితో సమానమైనటువంటి 10 మంది కొడుకులు కావాలా? 1000 మంది కొడుకులు కావాలా? 1000 మందితో సమానమైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా? ఎవరు కావాలో అడుగు అన్నాడు. అంటే ఆవిడంది లోపాముద్ర, వేవురు బోలెడు వాని మహావీర్య గుణాఢ్యనొక్క ఆత్మజు బడయంగా వలతు అపేత గుణుల్ వేవురు సుతులయ్యు ఎందు విఫలమ కాదే. ఎందుకయ్యా అంతమంది కొడుకులు? పనికి మాలిన వాళ్ళు ఎంతమంది కొడుకులుంటే మాత్రం ఉపయోగమే ఉంది. 1000 మందితో సమానమైన ఒక్క కొడుకునిస్తానన్నావే, అటువంటి కొడుకు వేదాంతములను తెలుసుకోగలిగినటువంటి వాడు, మహాపుణ్యాత్ముడు, గొప్ప శీలమున్నవాడు, మన వంశమంతా ఎవరి వలన తరిస్తుందో అటువంటి కొడుకు నీ వలన నాకు కావాలి, తప్పకుండా నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. మహానుభావుడైనటువంటి కుమారుడు జన్మించాడు లోపాముద్రాదేవికి. తనయుడు దృఢస్యుడనగా అనవజ్యుడు వేదములు రహస్యంబులతో నరగ జపంబు చేయుచు నినతేజుడు పుట్టె భువనమెల్ల వెలుంగన్. ఈ భువనాలన్నీ భూమి అంతా కూడా వెలిగిపోయేటట్టుగా సూర్య భగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు దృఢస్యుడు అనబడేటటువంటి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు 4 వేదములు వేదాంగములు వాటి తాత్పర్యములతో రహస్యములతో తెలుసుకున్నవాడై
నిరంతరము వేదమంత్రములను జపం చేసేటటువంటి మహాపురుషుడైనటువంటి వాడు, లోకములకు కీర్తి తేగలిగిన వాడు, ఎవరు జన్మిస్తే లోకములన్నీ కూడా విపరీతమైన ఖ్యాతిని పొందుతాయో అటువంటి మహాద్భుతమైనటువంటి కుమారుణ్ణి లోపాముద్రాదేవి కన్నది. దాని చేత అగస్త్యుని వంశమంతా తరించింది. అంత గొప్ప కొడుకుని కని ఆ తల్లి అగస్త్య మహర్షి సంతోషించారయా. అటువంటి మహానుభావుడైన అగస్త్యుడు, ఆయన వేరు వేరు చోట్ల నివసించిన ఆశ్రమ ప్రాంగణములు తీర్థయాత్రలయందు సేవించదగినవి అని. ఇంకా అగస్త్య మహర్షి యొక్క జీవితం ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో వరుసగా నారదుడు ఆ రోమశ మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడతారు. ఆ మిగిలిన వృత్తాంతం ఏమిటో, అగస్త్య మహర్షి జీవిత చరిత్ర అసలు అది వింటే చాలు. అంతటి మహాత్ముల యొక్క జీవన విధానాన్ని, వారి విశేషాల్ని వినడమే గొప్ప. అందున రేపు ఉన్నది చాలక మహానుభావుడు నన్నయ్య గారు గంగావతరణాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి గంగావతరణము మొదలైనటువంటి ఘట్టాలతో కూడుకున్న భాగాల్ని రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. మళ్ళీ